హోటల్ స్టైల్లో కరకరలాడే దొండకాయ ఫ్రై మనం డీప్ ఫ్రై చేయకుండా తక్కువ ఆయిల్తో ఎంతో టేస్టీగా ఎయిర్ ఫ్రైయర్లో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 ప్యాకెట్లు ఫ్రోజన్ దొండకాయ తీసుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఎప్పుడైనా సరే ఫ్రోజన్ దొండకాయ తీసుకుంటాను. ఫ్రెష్ దొండకాయ అనుకోండి ఎప్పుడు వాడిపోయో ముదిరిపోయో ఉంటుంది. అందుకని ఇవైతే లేతగా ఉన్నాయి, నీట్గా కట్ చేసి కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా. ఈ దొండకాయ ముక్కలన్నీ నీళ్ళల్లో వేసి గట్టిగా నీళ్ళన్నీ పోయేట్టు పిండి పక్కకు పెట్టుకుంటున్నాను. మీరు ఫ్రెష్ దొండకాయలు తీసుకుంటే అవి కట్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఎయిర్ ఫ్రైయర్ ట్రేలో వేసి కాస్త ఉప్పు, కొంచెం పసుపు, కాస్త ఆయిల్ కూడా స్ప్రే చేసి అన్నీ ఒకసారి కలిపి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తున్నాను. ముందైతే నేను 10 మినిట్స్ పెడుతున్నాను. 10 మినిట్స్ తర్వాత ట్రే ఒకసారి బయటకు తీసి ముక్కలన్నీ కిందకి పైకి కలిపి మళ్ళీ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేశాను. ఈసారి అయితే నేను 6 మినిట్స్ పెట్టాను. ఒకవేళ అంత క్రిస్పీగా వద్దు, కాస్త చాలు అనుకుంటే కాస్త టైం తగ్గించుకోవచ్చు. ఇవి ఫ్రై అయ్యే లోపల వీటికి కావలసిన పొడి మిక్సీ పట్టుకుందాం. దానికోసం మిక్సీలో 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, 1 టీ స్పూన్ కారపొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 4 వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే మన దొండకాయ ముక్కలు ఫ్రై అయిపోయాయి. నేను 2 ప్యాకెట్స్ చేశాను కదా, ఇవి 2 లోడ్లలో ఫ్రై అయిపోయినాయి. ఇక ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని 1/2 కప్పు పల్లీలు అయితే దోరగా వేయించుకోవాలి. పల్లీలు వేగాక ఇవి కప్పులోకి తీసేసుకుని ఇంకాస్త ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇక్కడ నేను చూపిస్తున్న పోపు గింజలు, దాంతోపాటు కాస్త కరివేపాకు వేసుకోవాలి. పోపు వేగగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, వాటితో పాటు కాస్త ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఉప్పు మటుకు కాస్త చూసి వేసుకోండి, ఎందుకంటే మనం దొండకాయ ముక్కల్లో కూడా కాస్త ఉప్పు వేసున్నాం. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు, వేగిపోతాయి. తర్వాత మనం పక్కకు పెట్టుకున్న పల్లీలు, ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసి అన్నీ బాగా కలిసేట్టు ఒకసారి కలుపుకొని ఫైనల్గా మనం మిక్సీ పట్టుకున్న పొడి వేసి సిమ్లో పెట్టి 2 నిమిషాలు అంతా కలిసేట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, కరకరలాడే హోటల్ స్టైల్ దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది.